ఎస్ఎస్సి జీడి ఫైనల్ రివిజన్ కోర్సులో భాగంగా ఈ రోజు మనం మిడివల్ హిస్టరీలోని టాప్ రిపీటెడ్ 200 క్వశ్చన్స్ అయితే చూడబోతున్నాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. హూ సక్సీడెడ్ షాజహాన్? సో షాజహాన్ని సక్సీడ్ చేసింది ఎవరు అంటే షాజహాన్ తర్వాత వచ్చింది ఎవరు? సో షాజహాన్ డిఫీట్ చేసింది ఎవరన్నా, షాజహాన్ తర్వాత వచ్చింది ఎవరన్నా ఒకటే అనమాట, రెండు. ఎవరు? ఔరంగజేబు. సో మనకి క్వశ్చన్ అలా మార్చిస్తాడు అనమాట. సో ఇవన్నీ పీవైక్యూసే, నేనేమి స్పెషల్గా డిజైన్ చేసిన ఏం కాదు. సో ఉన్న పీవైక్యూస్నే నేను సార్ట్ చేసి ఒకదానికి ఒకటి ఆర్డర్లో పెట్టాను అనమాట. సో అంతకు మించి ఏమీ లేదు. సో ఔరంగజేబ్ బికేమ్ ఎంపరర్ ఆఫ్టర్ వార్ ఆఫ్ సక్సెషన్. సో నెక్స్ట్, ఔరంగజేబ్ రియల్ నేమ్ వాజ్. సో ఔరంగజేబ్ రియల్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఔరంగజేబ్ రియల్ నేమ్ వచ్చేసి ముహి ఉద్ దిన్ అనమాట. సో ముహి ఉద్ దిన్. ఔరంగజేబ్ ఫుల్ నేమ్ వాజ్ ముహి ఉద్ దిన్ మహమ్మద్. సో పూర్తి పేరు అదనమాట, ముహి ఉద్ దిన్ మహమ్మద్. సో ఔరంగజేబ్ ఫుల్ నేమ్ ఏంటి? ముహి ఉద్ దిన్ మహమ్మద్. సో మహమ్మద్ అనమాట. సో ఔరంగజేబ్ రియల్ నేమ్ అది. సో ప్రిన్స్ సలీం అని ఎవరంటారు? సో ఇందాకే మాట్లాడుకున్నాం, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ప్రిన్స్ సలీం. సో నెక్స్ట్ వచ్చేసి ఔరంగజేబ్ ఈజ్ నోన్ ఫర్. సో ఔరంగజేబ్ దేనికి బాగా ఫేమస్ అంటే స్ట్రిక్ట్ ఇస్లామిక్ పాలసీ అనమాట. సో మనకి ఔరంగజేబ్ గురించి ఆల్రెడీ మనం సంభాజీ మూవీలో చూసాం కదా. సో ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజ్ మూవీ వచ్చింది కదా మొన్న. సో ఆ మూవీలో చూసాం. సో ఎంత ఇస్లామిక్ పిచ్ అంటే అంత ఇస్లామిక్ పిచ్ అనమాట. సో అంత స్ట్రిక్ట్ పాలసీ ఉండేది. ఈ రీఇంపోజ్డ్ జిజియా అండ్ ఫాలోడ్ ఆర్థడాక్స్ ఇస్లామిక్ ప్రిన్సిపల్స్ అనమాట. అంటే ఏంటంటే జిజియా ఏంటంటే ఇప్పుడు నాన్ ముస్లిమ్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరూ ట్యాక్స్ కట్టాలన్నమాట, ఇంక్లూడింగ్ బ్రాహ్మిన్స్ తో సహా. సో ఈ జిజియా అనే ట్యాక్స్ ని తను రిమూవ్ చేస్తారు, ఎవరు? అక్బర్ అనమాట. సో అక్బర్ రిమూవ్ చేసేసి అందరూ ఈక్వలే అన్నాడు అనమాట. సో మళ్ళీ ఔరంగజేబ్ వచ్చి ఏం చేశాడంటే రిలీజియస్ పిచ్చోడు వచ్చి జిజియా మళ్ళీ పెట్టి, అంటే నాన్ ముస్లిమ్స్ తప్ప మిగతా వాళ్ళందరూ ముస్లిం ట్యాక్స్ కట్టాలని చెప్పి మళ్ళీ ఆర్థడాక్స్ ఇస్లామిక్ ప్రిన్సిపల్స్ ని చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసేవాడు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ట్యాక్స్ వాజ్ రీఇంపోజ్డ్ బై ఔరంగజేబ్? సో ఇప్పుడే చూస్తాం జిజియా. సో జిజియా ట్యాక్స్ వాజ్ ఇంపోజ్డ్ ఆన్ నాన్ ముస్లిమ్స్ అగైన్ డ్యూరింగ్ దిస్ రూల్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఔరంగజేబ్ బ్యానడ్ విచ్ యాక్టివిటీస్? సో ఔరంగజేబ్ బ్యానడ్ విచ్ యాక్టివిటీస్ అంటే మ్యూజిక్ అనమాట. సో మ్యూజిక్ అంటే బాబు ఔరంగజేబ్కి ఇష్టం ఉండదు అనమాట. సో ఈ డిస్కరేజ్డ్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ ఇన్ హిస్ కోర్ట్ అనమాట. సో వెస్ట్ వీళ్ళకి ఆర్ట్ విలువ తెలియదు. సో అందు గురించి మ్యూజిక్ ని అలాగే ఆర్ట్స్ ని బ్యాన్ చేస్తాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి విచ్ మొఘల్ రూలర్ ఫాట్ లాంగెస్ట్ ఇన్ డెక్కన్? సో ఏ మొఘల్ రూలరు డెక్కన్ లో ఎక్కువసారి లేదంటే ఎక్కువసేపు ఫైట్ చేశాడని అడుగుతున్నారు. సో ఎవరు ఎక్కువ ఫైట్ చేశారంటే డెక్కన్ లో జహాంగీర్ అనమాట. సారీ, జహాంగీర్ కాదు, ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, ఔరంగజేబ్ అనమాట. సో ఔరంగజేబ్ వచ్చేసి ఆన్సర్. సో హీ స్పెంట్ మోస్ట్ ఆఫ్ హిస్ రియన్ ఇన్ డెక్కన్ క్యాంపెయిన్స్ అనమాట. సో తనకున్న టైంలో ఎక్కువ టైము డెక్కన్ లోనే గడిపేవారు అనమాట. కొన్ని రోజులు శివాజీ ఎక్కడ చంపేస్తానని భయపడుతూ తిరిగేవాడు. కొన్ని రోజులేమో ఆ డెక్కన్ క్యాంపెయిన్ లో మనకి అనుకున్నాం కదా డెక్కన్ సుల్తానేట్స్ ఉండేవారని. సో వాళ్ళ చుట్టూ తిరిగేవాళ్ళు అనమాట, వాళ్ళని చంపి ఆ రాజ్యం ఎలాగైనా ఆక్రమించుకుందామని. సో అలా గడిచిపోయింది ఔరంగజేబ్ జీవితం. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ ఎంపైర్ డిక్లైన్డ్ ఆఫ్టర్ ఔరంగజేబ్స్ డెత్? సో ఎవరు విచ్ ఎంపైర్ డిక్లైన్డ్ అంటే ఎవరు, ఏ ఎంపైర్ పడిపోయింది ఔరంగజేబ్ డెత్ తర్వాత అని అడుగుతున్నారు. సో ఔరంగజేబ్ డెత్ తర్వాత పడిపోయింది ఎవరు? ఉన్నదే స్టార్టింగే వాళ్ళు మొఘల్స్ తో స్టార్ట్ అయ్యారు. సో ఫస్ట్ ఢిల్లీ సుల్తానేట్, తర్వాత ఖిల్జీస్, తర్వాత సయ్యద్స్, తర్వాత లోధీస్, తర్వాత మొఘల్స్ అనమాట. సో లాస్ట్ ఎవరు పడిపోయేది? మొఘల్స్ అనమాట. సో ఇక్కడి నుంచే మరాఠాస్ ఎంపైర్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ మొఘల్స్ డిక్లైన్ స్టార్ట్ అవుతున్నప్పటి నుంచి మొఘల్స్ ఎంపైర్ స్టార్ట్ అవుతుంది, మరాఠాస్ ఎంపైర్ స్టార్ట్ అవుతుంది. సేమ్ ఇది అయిన కొన్ని ఇయర్స్ కి ఈస్ట్ ఇండియా కంపెనీ వస్తుంది అనమాట ఇండియాకి. సో అలా మొఘల్స్ ఎంపైర్ పడిపోద్ది కొంచెం కొంచెం. సో నెక్స్ట్, ఆఫ్టర్ హిస్ డెత్ ఇన్ 1707 మొఘల్ ఎంపైర్ వీకెండ్ ర్యాపిడ్లీ, చాలా ఫాస్ట్ గా పడిపోయింది. సో హూ వాజ్ ఔరంగజేబ్స్ మెయిన్ రైవల్ ఇన్ డెక్కన్? సో డెక్కన్ లో మెయిన్ రైవల్ ఎవరు అని అంటున్నారు. సో ఎవరు? మరాఠాస్ అనమాట. సో మాట్లాడుకున్నాం కదా, సో కంటి మీద కునుకు లేకుండా చేసేవాళ్ళు మరాఠాస్. ఛత్రపతి శివాజీ వాళ్ళ ఫ్యామిలీ ట్రీ ఉంటది కదా, సో వాళ్ళని చూసి ఆల్మోస్ట్ బాబు పారిపోయేవాడు అనమాట అంతమాను. సో ఔరంగజేబు మెయిన్ రైవల్ ఎవరు? మరాఠాస్. సో మరాఠాస్ అంటే చెప్పాను కదా మీకు, ఛత్రపతి శివాజీ వాళ్ళ ఫ్యామిలీ ట్రీ మొత్తం కూడా మరాఠాస్ కిందకే వస్తారు అనమాట. సో ఇండియా మ్యాప్ ఇలా ఉంటుంది కదా, డెక్కన్ ప్లాట్యూ అంటే ఇందాకే చెప్పాను మీకు, ఇది మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పార్ట్స్ ఆఫ్ కర్ణాటక. సో ఇవన్నీ డెక్కన్ లోకే వస్తాయి అనమాట. సో నెక్స్ట్, హూ వాజ్ ఔరంగజేబ్స్? ఇప్పుడే చూసాం కదా, మరాఠాస్ అండర్ శివాజీ స్ట్రాంగ్ అపోజిట్ మొఘల్స్ ఎక్స్పాన్షన్.
సో హూ ఫౌండెడ్ మరాఠా ఎంపైర్? సో మరాఠా ఎంపైర్ ఫౌండర్ ఎవరు అని అడుగుతున్నారు. ఇంకెవరు? సో ఈయన అనమాట. సో మనం ఇక్కడ ఆల్రెడీ కింద ఇమేజ్ ఉంది కదా. సో మరాఠా ఫౌండర్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అనమాట. సో హూ ఫౌండెడ్ మరాఠా ఎంపైర్ అంటే శివాజీ ఎస్టాబ్లిష్డ్ మరాఠా పవర్ అండ్ ఛాలెంజ్డ్ మొఘల్ అథారిటీ. నెక్స్ట్ వచ్చేసి ఔరంగజేబ్ డైడ్ ఇన్. సో ఔరంగజేబు ఎప్పుడు చనిపోయారని అడుగుతున్నారు. సో ఔరంగజేబు ఎప్పుడు చనిపోతారంటే ఈ 707 అనమాట. సో ఇలా గుర్తుపెట్టుకున్నాను నేను. సో 707లో చనిపోతాడు అనమాట ఔరంగజేబు. అంటే దాని అర్థం 1707 అనమాట. 707 ఇన్ ద సెన్స్ 1707 ఔరంగజేబు డెత్ అనమాట. హిస్ డెత్ మార్క్డ్ ద బిగినింగ్ ఆఫ్ మొఘల్ డిక్లైన్. సో అక్కడతో మొఘల్ డిక్లైన్ స్టార్ట్ అయింది అనమాట. సో సేమ్ టైంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా నెమ్మదిగా చాప కింద నీరులాగా జారుకుంటూ లోపలికి వస్తున్నారు అనమాట. సో అక్కడతో మొఘల్ క్లోజ్ అవుతుంది, మనకి మోడర్న్ ఇండియా స్టార్ట్ అవుతుంది అనమాట. సో 161 వచ్చేసి హూ ఫౌండెడ్ ది మరాఠా ఎంపైర్? సో మరాఠా ఎంపైర్ ని ఫౌండ్ చేసింది ఎవరు అని అంటున్నారు. ఫౌండెడ్ చేసింది సో ఎవరు? శివాజీ మహారాజ్ అనమాట. సో మరాఠా ఎంపైర్ ని ఫౌండ్ చేసింది ఎవరు? శివాజీ మహారాజ్. సో ఆన్సర్ వచ్చేసి శివాజీ. సో శివాజీ ఫౌండెడ్ ద మరాఠా ఎంపైర్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఏ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ కింగ్డమ్ ఇన్ వెస్టర్న్ ఇండియా అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, శివాజీ వాజ్ క్రౌన్డ్ ఎట్? సో శివాజీ వాజ్ క్రౌన్డ్ ఎట్ అంటే శివాజీకి కిరీటం పెట్టింది ఎక్కడ అంటే రాయగఢ్ అనమాట. సో రాయగఢ్ లో శివాజీకి క్రౌన్ పెడతారు. సో ఎప్పుడు అంటే 1674లో అనమాట. సో శివాజీ వాజ్ క్రౌన్డ్ యాజ్ ఛత్రపతి అట్ రాయగఢ్ ఇన్ 1674. సో 1674లో ఛత్రపతి కింద క్రౌన్ పెట్టారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శివాజీస్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ వాజ్ కాల్డ్ యాజ్? సో శివాజీస్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ వాజ్ కాల్డ్ యాజ్ అష్టప్రధాన్ అనమాట. సో శివాజీ అడ్మినిస్ట్రేషన్ ని అష్టప్రధాన్ అని అనేవారు. సో నెక్స్ట్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 8 మినిస్టర్స్ హ్యాండ్లింగ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. సో నవరత్నాస్ ఎలా ఉన్నాయో మనకి అక్బర్ దాంట్లో, సో అంతకు ముందు గుప్తాస్ దాంట్లో ఎలా ఉండేదో, మౌర్యాస్ దాంట్లో ఎలా ఉండేదో, సో అలానే శివాజీ దాంట్లో 8 మినిస్టర్స్ తో సో అష్టప్రధాన్ అనే అష్ట అంటే 8 అనమాట. ఆట్ అంటే ఏంటి మనకి హిందీలో? ఆట్ అంటే 8. నవరత్నాలో నవ్వు అంటే ఎంత? 9. అలా అష్ట అంటే అష్టప్రధాన్ అంటే 8 మంది అనమాట. అంటే శివాజీ మహారాజ్ దాంట్లో ఎస్ కదా, శివాజీ మహారాజ్లో ఎస్. సో ఎస్ ని ఇలా జాయిన్ చేసుకుంటే 8. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. శివాజీ అడ్మినిస్ట్రేషన్ లో 8 మెంబర్స్ ఉండేవాళ్ళు. సో నెక్స్ట్ క్వశ్చన్, సో హూ వాజ్ ద పేష్వా ఇన్ మరాఠా అడ్మినిస్ట్రేషన్ అనమాట. సో పేష్వా మరాఠా అడ్మినిస్ట్రేషన్ లో పేష్వా అంటే ఎవరు అనమాట. సో పేష్వా అంటే ఎవరండి? మినిస్టర్ అనమాట. సో ఏ మినిస్టర్ అంటే ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో ఫైనాన్స్ మినిస్టర్ కాదు, ప్రైమ్ మినిస్టర్. సో పేష్వా అంటే ప్రైమ్ మినిస్టర్. సో ఆన్సర్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్. సో పేష్వా వాజ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఆఫీసర్. సో చీఫ్ మినిస్టర్ మనకి ఆప్షన్స్ లో ప్రైమ్ మినిస్టర్ ఇచ్చాడు. సో ఇక్కడ తప్పు పడిందండి, చీఫ్ మినిస్టర్ కాదు, ప్రైమ్ మినిస్టరే. సో పేష్వా అంటే ప్రైమ్ మినిస్టరే. సో పేష్వా వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఆఫీసర్ అనమాట, అఫీషియల్. సో నెక్స్ట్ క్వశ్చన్, శివాజీ మిలిటరీ స్ట్రాటజీ వాజ్ బేస్డ్ ఆన్. సో శివాజీ యొక్క మిలిటరీ స్ట్రాటజీ ఉంటుంది కదా, సో అది దేని మీద బేస్ అయి ఉంటుంది అని అంటున్నారు. సో అదేంటంటే గొరిల్లా వార్ఫేర్ అనమాట. సో దాన్ని వచ్చేసి గొరిల్లా వార్ఫేర్ అంటారు. సో శివాజీ యూజ్డ్ హిట్ అండ్ రన్ టాక్టిక్స్ ఎఫెక్టివ్లీ అంటే కొట్టి పారిపోవడం అనమాట. సో మళ్ళా కొట్టి మళ్ళా పారిపోవడం. సో మనకి కోత ఎలా మనకి చూస్తూ ఉంటే మీరు రోడ్డు మీద వెళ్ళే కుక్కని కొట్టేసి పారిపోద్ది అనమాట, మళ్ళీ చెట్టెక్కేస్తుంది. సో మళ్ళీ కొంచెం ఏమన్నా మళ్ళీ దిగి మళ్ళీ కొట్టి మళ్ళీ చెట్టెక్కేస్తుంది. సో అలా అనమాట. సో గొరిల్లా టాక్టిక్స్ అంటే అలా అనమాట. సో కొట్టేసి వెళ్ళిపోవడం అనమాట. సో మళ్ళీ వాడు కోలుకుని తేరుకునే లోపు మళ్ళీ వచ్చి కొట్టేసి వెళ్ళిపోవడం అలా. సో గనిమి కవా అంటారు అనమాట దాన్ని. హిట్ అండ్ రన్ టాక్టిక్స్ ని గనిమి కవా అంటారు. సో నెక్స్ట్ వన్, విచ్ మొఘల్ రూలర్ ఫాట్ శివాజీ. సో శివాజీని ఫాట్ చేసిన మొఘల్ రూలర్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఎవరు? ఔరంగజేబు అనమాట. సో చెప్పాను కదా కంటి మీద కునుకు లేకుండా చేస్తాడని. సో ఔరంగజేబు. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ మొఘల్ రూలర్ ఫాట్ శివాజీ? ఔరంగజేబు. సో ఔరంగజేబు అండ్ శివాజీ హ్యాస్ మేజర్ కాన్ఫ్లిక్ట్స్ ఓవర్ డెక్కన్. నెక్స్ట్ వచ్చేసి శివాజీ ఎస్కేప్డ్ ఫ్రమ్ విచ్ మొఘల్ రూలర్స్ క్యాప్టివిటీ. సో ఎవరి క్యాప్టివిటీ నుంచి తప్పించుకున్నారని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఔరంగజేబు అనమాట. సో ఒకనొక టైంలో ఔరంగజేబు శివాజీని అరెస్ట్ చేసి జైల్లో పెడతారనమాట. కానీ తెలివిగా శివాజీ అండ్ అలాగే కొడుకు కూడా అక్కడి నుంచి తప్పించుకుంటారనమాట. సో ఆన్సర్ వచ్చేసి శివాజీ ఎస్కేప్డ్ క్లెవర్లీ ఫ్రమ్ ఆగ్రా వేర్ హీ కెప్ట్ అండర్ హౌస్ అరెస్ట్ అనమాట. సో ఆగ్రాలో హౌస్ అరెస్ట్ చేస్తే తెలివిగా అక్కడి నుంచి తప్పించుకుంటాడు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి హూ సక్సీడెడ్ శివాజీ అంటే శివాజీ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు? సంభాజీ అనమాట. శివాజీ తర్వాత వచ్చింది సంభాజీ మహారాజ్. మూవీ కూడా ఉంది మనకి. సో సంభాజీ శివాజీ సన్ బికెమ్ ద నెక్స్ట్ రూలర్. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ పేష్వా. సో పేష్వా అంటే చూసాం కదా ప్రైమ్ మినిస్టర్ అని. సో పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అడుగుతున్నారు. సో పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే బాజీరావ్ 1 అనమాట.
సో బాజీరావ్ 1 అనేది పవర్ఫుల్ పేష్వా అంటే. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పాండెడ్ మరాఠా ఇన్ఫ్లుయెన్స్ అక్రాస్ ఇండియా. సో ఈ బాజీరావ్ 1 తను ఏం చేశారంటే మరాఠా అనే ఇన్ఫ్లుయెన్స్ ని మొత్తం ఇండియా మొత్తం అక్రాస్ చేసి ఎక్స్పాండ్ చేశాడు అనమాట, ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. సో అక్కడ మహారాష్ట్రతో ఆపకుండా సో ఆ మొఘల్స్ని ఎక్కడెక్కడ ఉన్నారో సో అంతా కూడా చుట్టుముట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ ని, మరాఠా ఇన్ఫ్లుయెన్స్ ని మొత్తం ఎక్కడెక్కడ మొఘల్స్ ఉన్నారో అక్కడంతా స్ప్రెడ్ చేశారనమాట. అంటే రెబిలియన్ తీసుకొచ్చారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్. సో ఇప్పుడు దాకా మనం ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ చూసాం, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ చూసాం. సో ఇది ఏంటంటే థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ అనమాట. సో ఈ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ ఎవరెవరికి మధ్యలో జరిగిందంటే మరాఠాస్ కి అలానే ఆఫ్ఘాన్స్ కి మధ్యలో జరిగిందనమాట. థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ ఎవరెవరికి మధ్య జరిగిందంటే మరాఠాస్ కి ఆఫ్ఘాన్స్ కి మధ్యలో జరిగింది. సో మరాఠాస్ వాజ్ డిఫీటెడ్ బై అహ్మద్ షా అబ్దాలి. సో మరాఠాస్ ఓడిపోయారు అనమాట. ఎవరి చేతిలో ఓడిపోయారంటే అహ్మద్ షా అబ్దాలి అనమాట. సో థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ జరిగినప్పుడు అంటే ఆల్మోస్ట్ ఈ టైంకి ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా స్ప్రెడ్ అయిపోయింది కూడా ఇండియాలో. సో స్ప్రెడ్ అయిపోయి ఆల్మోస్ట్ క్యాప్చర్ చేసేస్తుంది ఇండియా అనే టైంలో ఈ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ జరిగింది. అది కూడా ఎవరికి మరాఠాస్కి ఆఫ్ఘాన్స్కి. సో అందులో మరాఠాస్ ఓడిపోతారు. సో ఆ తర్వాత వీళ్ళని మాత్రం బ్రిటిష్ వాళ్ళు ఓడించేస్తారు వీళ్ళని. సో మొత్తానికి వాళ్ళు అక్కడ క్యాప్చర్ చేస్తారు అనమాట ఇండియా మొత్తాన్ని. సో అలా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి హూ లెడ్ ఆఫ్ఘాన్స్ ఇన్ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్. సో థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ లో ఆఫ్ఘాన్స్ ని లీడ్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. సో ఇందాకే చూసాం కదా అహ్మద్ షా అడబాలి అని, అదే అనమాట అహ్మద్ షా అబ్దాలి. సో అబ్దాలి డిఫీటెడ్ మరాఠాస్ అండ్ వీకెండ్ దేర్ పవర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి విచ్ మొఘల్ సిస్టమ్ డివైడెడ్ ఆర్మీ ఇంటూ ర్యాంక్స్. సో ఏ మొఘల్ సిస్టమ్ ఆర్మీలో ర్యాంక్స్ ని డివైడ్ చేస్తుంది అనమాట. సో దాని పేరు ఏంటని అడుగుతున్నారు అనమాట. దాని పేరు వచ్చేసి మన్స్దారీ సిస్టమ్ అనమాట. మన్స్దారీ సిస్టమ్. సో అది వచ్చేసి ఆర్మీలో ర్యాంక్స్ ని డివైడ్ చేస్తుంది అనమాట. ఇంట్రడ్యూస్డ్ బై ఎవరు? అక్బర్ అనమాట. మన్స్దారీ సిస్టమ్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బై అక్బర్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో ఇట్ ర్యాంక్డ్ ఆఫీసర్స్ అండ్ ఫిక్స్డ్ శాలరీస్ అనమాట. సో వాళ్ళ ర్యాంకింగ్స్ ని, వాళ్ళ శాలరీస్ ని అది ఫిక్స్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన్స్దారీ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై అక్బర్, ఇప్పుడే చూసాం. సో ఇట్ ఆర్గనైజ్డ్ మొఘల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మిలిటరీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ మెయింటైన్ ల్యాండ్ రెవెన్యూ అండర్ మొఘల్స్. సో అండర్ మొఘల్స్ ల్యాండ్ రెవెన్యూని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి తోడర్మాల్ అనమాట. సో తోడర్మాల్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ని మొఘల్స్ కింద ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. సో ఇంట్రడ్యూస్డ్ జబ్తీ సిస్టమ్ ఫర్ రెవెన్యూ కలెక్షన్ అనమాట. సో దాని పేరు వచ్చేసి జబ్తీ సిస్టమ్. ఆల్రెడీ మనకు క్వశ్చన్ వచ్చింది ఇది. సో జబ్తీ సిస్టమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మొఘల్ పెయింటింగ్ డెవలప్డ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్. సో మొఘల్ పెయింటింగ్స్ ఎవరు అండర్ లో ఇన్ఫ్లుయెన్స్ అయినాయి అని అడుగుతున్నారు. సో ఎవరు అండర్ లో అంటే పెర్షియన్. పెర్షియన్ అంటే దేనికి సంబంధించింది? ఇది ఇరాన్ అనమాట, ఇరాన్కి సంబంధించింది. సో వాళ్ళందరూ నేను చెప్పాను కదా టర్కీ కానీ ఇరాన్ నుంచి కానీ వచ్చిన వాళ్ళు అనమాట. సో టర్కీ లేదా ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళందరూ. సో నెక్స్ట్ వచ్చేసి మొఘల్ పెయింటింగ్ కంబైన్డ్ ఇండియన్ అండ్ పెర్షియన్ స్టైల్స్. నెక్స్ట్ వచ్చేసి మైనేచర్ పెయింటింగ్ ఫ్లోరిష్డ్ అండర్. మైనేచర్ అంటే చిన్న చిన్న పెయింటింగ్స్ ఉంటాయి కదా అలా అనమాట. అంటే ఓ పెద్ద బొమ్మ గీయడం ఎవరైనా గీస్తారు, కానీ చిన్నగా గీయడం మైనేచర్ అంటే చాలా చిన్నగా అనమాట. సో అలాంటి చిన్న పెయింటింగ్స్ ఎవరి రూలింగ్ లో ఎక్కువ ఫ్లోరిష్ అయినాయి అంటున్నారు. సో ఎవరి రూలింగ్ లో అంటే మొఘల్స్ అనమాట. సో మొఘల్స్ రూల్డ్ ప్యాటర్నైజ్డ్ ఫైన్ మైనేచర్ ఆర్డర్స్. నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ నోన్ యాజ్ శివాజీ ఆఫ్ ద నార్త్. సో శివాజీ ఆఫ్ ది నార్త్ అని ఎవరిని అంటారు అని అడుగుతున్నారు. సో ఎవరిని అంటారంటే మహారాజా రంజిత్ సింగ్ అనమాట. సో మహారాజా రంజిత్ సింగ్ ని శివాజీ ఆఫ్ ద నార్త్ అంటారు అనమాట. మిస్టర్స్ అలా గుర్తుపెట్టుకోండి, మహారాజా రంజిత్ సింగ్ అనమాట. సో ఈ ఎస్టాబ్లిష్డ్ ద సిక్ ఎంపైర్ అండ్ షోడ్ లీడర్షిప్ సిమిలర్ టు శివాజీ. సో సిక్ ఎంపైర్ ని బిల్డ్ చేసి సో లీడర్షిప్ ని శివాజీ లాగా మొత్తం అందరికి ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అనమాట, ఎలా ఉండాలి ఇలా ఉండాలని. సో నెక్స్ట్ వచ్చేసి సిక్ రిలీజియన్ వాజ్ ఫౌండెడ్ బై. సో సిక్ రిలీజియన్ వాజ్ ఫౌండెడ్ బై ఎవరు? గురునానక్ అనమాట. గురునానక్ ఫౌండెడ్ సిక్కిజం ఇన్ ఎన్నో సెంచరీ అంటే 15th century, అంటే అరౌండ్ 1500 సంథింగ్ లో అనమాట. సో గురునానక్ ఫౌండెడ్ సిక్కిజం ఇన్ 15th century. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గురు గోబింద్ సింగ్ ఫౌండెడ్. సో ఏంటి గురు గోబింద్ సింగ్ ఫౌండెడ్ ఏంటి అంటే కల్సా అనమాట. సో గురు గోబింద్ సింగ్ ఫౌండెడ్ కల్సా. కల్సా వాజ్ ఫౌండెడ్ ఇన్ 1699 టు ప్రొటెక్ట్ సిక్ ఐడెంటిటీ అనమాట. సో కల్సా అనేది ఫౌండ్ చేసింది గురు గోబింద్ సింగ్. సో అతను 1699 లో దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకంటే సిక్ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేయడానికి అనమాట. సో మొఘల్ డిక్లైన్ స్టార్టెడ్ ఆఫ్టర్ ఎవరు? ఔరంగజేబ్ అనమాట. ఔరంగజేబ్ పడిపోయిన తర్వాత మొఘల్స్ మొత్తం అందరూ పడిపోయారు. ఇస్ లాంగ్ వార్స్ అండ్ స్ట్రిక్ట్ పాలసీస్ వీకెండ్ ద ఎంపైర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హూ బిల్ట్ కుతుబ్ మీనార్.
సో మనం ఆల్రెడీ స్టార్టింగ్ లో చూసాం కుతుబ్ మినార్ బిల్డ్ చేసింది ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్ అనమాట. స్టార్ట్ చేసింది కుతుబుద్దీన్ ఐబక్, కంప్లీట్ చేసింది ఇల్తుమిష్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద బ్యాటిల్ ఆఫ్ టెరైన్ 1192 వాజ్ ఫాట్ బిట్వీన్. సో బ్యాటిల్ ఆఫ్ టెరైన్ అని జరిగిందని చెప్పుకున్నాం కదా 1192. సో అది ఎవరెవరికి మధ్యలో జరిగింది? ఎవరెవరికి అంటే గోరీ ఆర్ పృథ్వీరాజ్ అనమాట. సో 2 సార్లు జరిగింది. ఫస్ట్ దాంట్లో పృథ్వీరాజ్ నెగ్గుతారు, సెకండ్ దాంట్లో గోరీ నెగ్గుతాడు అనమాట. ఇది ఫస్ట్, ఇది సెకండ్ లో అనమాట. సో ఈ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ అనేది 1192లో జరిగింది అనమాట. సో మొహమ్మద్ గోరీ డిఫీటెడ్ పృథ్వీరాజ్ చౌహాన్ ఇన్ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్. సో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ లో పృథ్వీరాజ్ నెగ్గుతాడు, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ లో మొహమ్మద్ గోరీ నెగ్గుతాడు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి హూ ఇంట్రడ్యూస్డ్ మార్కెట్ రిఫార్మ్స్ ఇన్ ఢిల్లీ సల్తనేట్. సో ఢిల్లీ సల్తనేట్ లో మార్కెట్ ని రిఫార్మ్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. సో ఎవరు అంటే అలాద్దీన్ ఖిల్జీ అనమాట. సో ఈ కంట్రోల్డ్ ప్రైజెస్ టు మెయింటైన్ లార్జ్ ఆర్మీ ఎఫెక్టివ్లీ. సో ఆల్రెడీ చెప్పుకున్నాం. సో తను ఏం చేసేవాడు అంటే ప్రైజెస్ ని చాలా చీప్ గా సెట్ చేసేవాడు. దానివల్ల ఏంటంటే తనకి ఆర్మీని ఎక్కువ మెయింటైన్ చేయడానికి తనకి ఎక్కువ అవకాశం ఉండేది అనమాట. సో హూ షిఫ్టెడ్ క్యాపిటల్ టు దౌలతాబాద్. ఎవరు? మొహమ్మద్ బిన్ తుగ్లక్ అనమాట. సో అతన్నే వైస్ ఫుట్ అని కూడా అంటారు అనమాట, మొహమ్మద్ బిన్ తుగ్లక్. సో ఇస్ డిసిషన్ కాజ్డ్ హార్డ్షిప్ అండ్ లేటర్ రివర్స్డ్. నెక్స్ట్ వచ్చేసి హూ బిల్ట్ గ్రాండ్ ట్రంక్ రోడ్. సో గ్రాండ్ ట్రంక్ రోడ్ బిల్డ్ చేసింది ఎవరు? షేర్ షా సూరి అనమాట. దేనికి మధ్యలో బిల్డ్ చేశారంటే బెంగాల్ అండ్ పంజాబ్ అనమాట. బెంగాల్ అండ్ పంజాబ్ కి మధ్యలో షేర్ షా సూరి గ్రాండ్ ట్రంక్ రోడ్ బిల్డ్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ 1526 వాజ్ ఫాట్ బిట్వీన్. సో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ ఎవరెవరికి మధ్యలో జరిగిందని చెప్పాను. సో ఎవరెవరికి మధ్యలో జరిగింది? ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ బాబర్ కి లోధికి మధ్యలో జరుగుద్ది అనమాట. సో లోధి డైనాసిటీ ఉంటుంది కదా, సో లోధి డైనాసిటీని అంతం చేసి లాస్ట్ బాబర్ అనేది ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ ద్వారా క్రౌన్ సంపాదించుకుంటాడు అనమాట. లోధి వాళ్ళని డిస్ట్రాయ్ చేసి మొఘల్స్ అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇబ్రహీం లోధి అండ్ స్టార్టెడ్ మొఘల్ రూల్. హూ ఇంట్రడ్యూస్డ్ దిన్ ఈ ఇలాహీ. సో దిన్ ఈ ఇలాహీ అనేది ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. సో దిన్ ఈ ఇలాహీ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? అక్బర్. సో దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే రిలీజియస్ హార్మోనీ అనమాట. సో దిల్ ఇలాహీ మెయిన్ రూల్ ఏంటంటే రిలీజియస్ హార్మోనీ, అంటే అందరూ సమానంగా ఉండాలని. సో ఇట్ వాజ్ ఎ న్యూ రిలీజియస్ ఆర్డర్ కంబైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ మెనీ రిలీజియన్స్. సో నెక్స్ట్ వచ్చేసి తాజ్ మహల్ బిల్డ్ చేసింది ఎవరు? షాజహాన్. ఎవరి కోసం? వాళ్ళ వైఫ్ ముంతాజ్ బేగం కోసం. నెక్స్ట్ వచ్చేసి హూ బిల్ట్ తాజ్ మహల్ బిల్ట్ ఇన్ మెమరీ ఆఫ్ ముంతాజ్ మహల్. అంటే ముంతాజ్ బేగం అంటారు. సో అలా. హూ రీఇంపోజ్డ్ జిజియా ట్యాక్స్. సో జిజియా ట్యాక్స్ ని అక్బర్ అబాలిష్ చేసేసిన తర్వాత మళ్ళీ ఎవరు రీఇంపోజ్ చేశారంటే అక్బర్ తర్వాత వచ్చింది ఎవరు? ఔరంగజేబ్ అనమాట. సో ఔరంగజేబు రీఇంపోజ్ చేస్తాడు. సో ఎందుకంటే వాడు బాగా మత పిచ్చోడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఔరంగజేబు. హూ ఫౌండ్ మరాఠా ఎంపైర్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, శివాజీ. సో స్ట్రాంగ్ ఇండిపెండెంట్ కింగ్డమ్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్. సో థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ ఎవరెవరికి మధ్యలో జరిగిందన్న మరాఠాస్ కి ఆఫ్ఘనిస్తాన్ కి. ఎప్పుడు? 1761లో. సో 1761లో జరిగింది మరాఠాస్ కి అలానే ఆఫ్ఘన్స్ కి. సో ఇందులో ఎవరు నెగ్గుతారు? ఆఫ్ఘన్స్ అనమాట. సో ఆఫ్ఘన్స్, అతని పేరేంటి? ఆఫ్ఘన్స్ అహ్మద్ షా అబ్దాలి. సో అహ్మద్ షా అబ్దాలి, ఏఎస్ఏ అనమాట. అహ్మద్ షా అబ్దాలి అనమాట. సో ఇది. సో నెక్స్ట్ వచ్చేసి హూ ఫౌండెడ్ మొఘల్ ఎంపైర్. సో మొఘల్ ఎంపైర్ ఫౌండ్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? మొఘల్ ఎంపైర్ ఫౌండ్ చేసింది బాబర్ అనమాట. సో బాబర్ తర్వాత హ్యుమాయూన్. సో హ్యుమాయూన్ తర్వాత మళ్ళా షేర్ షా సూరి వస్తాడు, మళ్ళా హ్యుమాయూన్ వస్తాడు, మళ్ళా హ్యుమాయూన్ తర్వాత అక్బర్ తర్వాత ఔరంగజేబు, అలా అనమాట. అదంతా ఒక లిస్ట్ అనమాట, సీక్వెన్స్. సారీ, హ్యుమాయూన్ తర్వాత తుగ్లక్ అనుకుంటా. సో తుగ్లక్ కాదు, తుగ్లక్ డైనాసిటీ వేరు కదా, సారీ, కరెక్టే ఇందాక చెప్పింది. సో అక్బర్ వస్తాడు, అక్బర్ తర్వాత మళ్ళీ ఔరంగజేబ్ వస్తాడు. సో ఔరంగజేబ్తో పడిపోతారు మొత్తాన్ని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హూ ఫౌండెడ్ మొఘల్ ఎంపైర్ అయిపోయింది. హూ వాజ్ నెపోలియన్ ఆఫ్ ఇండియా. సో నెపోలియన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు? సో ఇది ఏన్షియంట్ ఇండియాలో రావాల్సిన క్వశ్చన్ ఇది, కానీ ఇక్కడ వచ్చింది. బట్ ఏంటంటే సముద్రగుప్త. ఆన్సర్ వచ్చేసి సముద్రగుప్త. ఎందుకు నెపోలియన్ ఆఫ్ ఇండియా అంటే ఫర్ మిలిటరీ కాంక్వెస్ట్. సో భయంకరమైన మిలిటరీ కాంక్వెస్ట్ అనమాట. సో హూ ఇంట్రడ్యూస్డ్ మన్సబ్దారీ సిస్టమ్ అనమాట. సో మన్సబ్దారీ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరో అని అడుగుతున్నారు. సో మన్సబ్దారీ సిస్టమ్ ఇందాక ఆల్రెడీ చూసాం కదా, ఎవరండి అంటే అక్బర్ అనమాట. సో ఈ మన్సబ్దారీ సిస్టమ్ ఏంటంటే మిలిటరీ ర్యాంక్స్ అనమాట. సో మన్సబ్దారీ సిస్టమ్ ఏంటంటే మిలిటరీ ర్యాంక్స్. సో మిలిటరీ ర్యాంక్స్ అండ్ దేర్ శాలరీస్ అనమాట, ఫిక్స్డ్ శాలరీస్ అనమాట. మన్సబ్దారీ సిస్టమ్ శాలరీస్. ఓకే, మన్సబ్దారీ సిస్టమ్ అంటే అది అనమాట.
నెక్స్ట్ వచ్చేసి హూ బిల్ట్ రెడ్ ఫోర్ట్. సో రెడ్ ఫోర్ట్ ఎవరు కట్టింది? షాజహాన్ అనమాట. సో అదే టైంలో తాజ్ మహల్, అలాగే జమా మసీదు, సో ఇలాంటి చాలా ఆర్కిటెక్చర్స్ బిల్డ్ చేశారనమాట. సో అందుకనే షాజహాన్ ఎరాని ఏమంటారు? ఎరా ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటారు అనమాట. ఆర్కిటెక్చర్. సో షాజహాన్ ఎరాని ఎరా ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటారు అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి హూ బిల్ట్ రెడ్ ఫోర్ట్ ఇప్పుడే చూసాం. సో హూ వాజ్ ద లాస్ట్ మొఘల్ ఎంపైర్? సో ఔరంగజేబు. ఆ తర్వాత మొత్తం డిస్ట్రాయ్ అయిపోయారు కొంచెం కొంచెంగా. సారీ మెయిన్ మొఘల్ రూలర్ అడగలేదు కదా. సో హూ వాజ్ ద లాస్ట్ మొఘల్ రూలర్ అన్నారు. అంటే ఏంటంటే అక్కడతో మొఘల్ రూల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మెయిన్ రూల్ అంటే అప్పుడు ఔరంగజేబ్ వస్తాడు. బట్ ఏంటంటే లాస్ట్ మొఘల్ రూలర్ అన్నారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి బహదూర్ షా 2 వస్తుంది అనమాట. ఎందుకంటే దీనికన్నా ముందు బహదూర్ షా 1 ఉంటాడు. సో బహదూర్ షా 2 ఏమో లాస్ట్ వస్తాడు అనమాట. సో మెయిన్ రూలర్ అంటే మాత్రం ఔరంగజేబ్ వస్తాడు. బట్ ఏంటంటే నార్మల్ గా లాస్ట్ మొఘల్ రూలర్ అంటే మాత్రం బహదూర్ షా 2 వస్తాడు అనమాట. సో ఆల్సో తనకి ఇంకో పేరు కూడా ఉంటుంది అనమాట. తన పేరు వచ్చేసి జఫర్ ఏదో ఉంటుంది సంథింగ్. సో జఫర్ అని కూడా పిలుస్తారనమాట. సో ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే బహదూర్ షా 2 ఆల్సో కాల్డ్ జఫర్ అనమాట. సో హీ వాజ్ ద లాస్ట్ మొఘల్ రూలర్ డ్యూరింగ్ 1857 రివోల్ట్ అనమాట. సో 1857 రివోల్ట్ జరిగింది కదా. సో ఇది మనం మోడర్న్ ఇండియాలో మాట్లాడుకుంటాం. సో ఈ 1857 రివోల్ట్లో లాస్ట్ వరకు ఉన్న ఏకైక మొఘల్ రూలర్ వచ్చేసి బహదూర్ షా 2 అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి హూ ఫౌండెడ్ సిక్ రిలీజియన్? సో హూ ఫౌండెడ్ సిక్ రిలీజియన్ అంటే గురునానక్ అనమాట. సో గురునానక్ సిక్కిజం వాజ్ ఫౌండెడ్ ఇన్ 15th century బై గురునానక్. సో కలాసా వాజ్ ఫౌండెడ్ బై ఎవరు అంటే, సో కల్సా అంటే ఏమనుకున్నాం మనం? కల్సా అంటే సిక్ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేయడానికి పెట్టిన ఒక సిస్టమ్ అనమాట. సో దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అంటే గురు గోబింద్ సింగ్ అనమాట. సో కలాసా వాజ్ ఫౌండెడ్ బై గురు గోబింద్ సింగ్ అండ్ క్రియేటెడ్ ఇన్ 1699. సో 1699 ఫర్ సిక్ ఐడెంటిటీ అండ్ యూనిటీ అనమాట. సిక్ ఐడెంటిటీని అండ్ యూనిటీని మెయింటైన్ చేయడానికి గురు గోబింద్ ఖురాన్ స్టార్ట్ చేసింది కలాసా. సో నెక్స్ట్ వచ్చేసి హూ డిఫీటెడ్ ఇబ్రాహిం లోధి? సో ఇబ్రాహిం లోధిని డిఫీట్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. సో ఇబ్రాహిం లోధిని డిఫీట్ చేసింది ఎవరండి? బాబర్ అనమాట. సో లోధి డైనాసిటీలో లాస్ట్ రూలర్ తిననమాట. సో తన డిఫీట్ చేసి బాబర్ వస్తారు అనమాట. సో ఈ లోధి డైనాసిటీలో పవర్ఫుల్ రూలర్ ఎవరో చెప్పండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను ఈ బిట్. సో అన్ని నేనే చెప్తున్నాను కాబట్టి లోధి డైనాసిటీ లాస్ట్ రూలర్ ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంపల్సరీగా. సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఎంపైర్ డిక్లైన్డ్? సో ఒక్క నిమిషం. సో మీరు ఇక్కడ చూస్తే బాబర్ అండ్ లోధి అనే దాన్ని ఫస్ట్ బ్యాట్లో పానీపట్ కూడా అంటారు అనమాట. సో దీని ఇయర్ ఏంటో కూడా కామెంట్ చేయండి అనమాట. సో ఫస్ట్ బ్యాట్ బాబర్కిను అలానే లోధికి జరిగిన బ్యాటిల్నే ఫస్ట్ బ్యాట్లో పానీపట్ అంటారు అనమాట. సో అది ఇయర్ కామెంట్ చేయండి. సో లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఎంపైర్ డిక్లైన్డ్ ఆఫ్టర్ ఔరంగజేబ్ అనమాట. సో ఔరంగజేబ్ తర్వాత పడిపోయింది ఎవరు అంటున్నారు. సో ఔరంగజేబ్ దేనికి చెందినాడు? మొఘల్ అనమాట. సో అక్కడతో మొఘల్స్ మొత్తం పడిపోయినట్టే అనమాట. మొఘల్ ఎంపైర్ వీకెండ్ ర్యాపిడ్లీ ఆఫ్టర్ ఔరంగజేబ్ డెత్ ఇన్ 707. సో 1707 అనమాట. ఔరంగజేబ్ డెత్ తర్వాత మొత్తం మొఘల్స్ మొత్తం పడిపోయారు అనమాట. సో అక్కడతో మనకి 200 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో మనకి ఇవన్నీ కూడా PYQs అనండి, అది కూడా రిపీటెడ్ PYQs. మీ GS మొత్తం రివిజన్కి అయితే సేమ్ ఇదే ప్రాసెస్లో టాపిక్ బై టాపిక్ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెచ్చి అన్ని టాపిక్స్ కవర్ చేసేలాగా ఈ 7 daysలో కంప్లీట్ చేసే బాధ్యత నాది. సో మీరేం చేయాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి, షేర్ చేసుకుని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి రికమెండ్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ, జై హింద్.